మంచిది. పోయిన వారము మనము ఒక అంశాన్ని నేర్చుకున్నాం. గత వారము మనిషి ఆశీర్వదించబడాలి, లేకపోతే ఒక విశ్వాసి ఆశీర్వదించబడాలి అని అంటే ఏమి చేయాలి అనే ప్రాముఖ్యమైన అంశాన్ని నేర్చుకున్నాం. ఒక వ్యక్తి ఆశీర్వదించబడడానికి రమేష్ మ్యూట్లో పెట్టుకోరా. ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అని అంటే తన దేశాన్ని విడిచిపెట్టి రావాలి, బంధువులను విడిచిపెట్టి రావాలి, సొంత ఇంటిని కూడా విడిచిపెట్టి రావాలి అని అబ్రహాం గారి జీవితం ద్వారా మనము వాక్యాన్ని సాదృశ్యంగా చూస్తూ అందులో కొన్ని ప్రాముఖ్యమైన అంశాలను నేర్చుకున్నాం. నీవు, నేను, మనము ప్రతి ఒక్కరము కూడా ఆశీర్వదించబడాలి అన్నది దేవుని యొక్క అత్యున్నతమైన ప్రణాళిక. ఏ ఒక్కరు కూడా ఆశీర్వదించబడకుండా ఉండకూడదు. ఆయన బిడ్డలు అందరూ కూడా ఆశీర్వదించబడాలి అన్నది దేవుని ప్రణాళిక. అయితే ఈ విషయాన్ని మనం ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. ఎంత త్వరగా దేవుని ఉద్దేశాలను మనము గ్రహించినప్పుడు, ఎంత త్వరగా ఆయన మార్గాలను మనము తెలుసుకున్నప్పుడు, ఆయన ప్రణాళిక మనకు అర్థమైనప్పుడు అంత త్వరగా ఆయన ఆశీర్వాదాలు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనము చేయవలసిన పని ఏంటి అని అంటే, ఇప్పటికే మనం ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నామో అన్న విషయం నాకు అర్థమైనప్పుడు, ఇంతకాలము నేను ఎందుకు సమయాన్ని వృధా చేసుకున్నాను, ఈ విషయం ఒక క్లూ దేవుడు మనకిచ్చాడు ఏ విధంగా మనం ఆశీర్వదించబడాలో. ఆ విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు సమయాన్ని ఇంకా వృధా చేసుకోకుండా మనము ఒక్క నిమిషం ఉండండి. నైట్ ఓకే. ఆ లైన్లో ఎవరో లైన్లో ఉన్నట్టుంటేనో ఆటోమేటిక్గా వస్తారు. మరి ఎందుకో పర్మిషన్ కోసం అడుగుతూ ఉంది అది, అందుకనే వాళ్ళని అడ్మిట్ చేశాను. సో మనము ఆశీర్వదించబడడానికి ఒక ముఖ్యమైన కారణాన్ని మనం గత వారం నేర్చుకున్నాం. సో ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలను ఒకసారి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు నేను చదువుతాను, ఒకసారి చూడండి. 176 పేజ్ నంబర్. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉంది, దినములు చెడ్డవి కనుక. దినములు చెడ్డవి కనుక ఈ పనులు చేయండి. దినాలు చెడ్డగా ఉన్నాయి కాబట్టి ఈ పనులు చేయండి అని పౌలు గారు మాట్లాడుతున్నారు. అయితే మొట్టమొదటగా మనకు అర్థం అవ్వాల్సిన విషయాలు ఏంటి? దినములు చెడ్డవిగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని గ్రహించాలి. దినములు చెడ్డవి కాబట్టి ఈ పనులు చేయమంటున్నాడు, కాబట్టి దినములు చెడ్డవా కాదా అన్న విషయాన్ని ఒక విశ్వాసి గ్రహించినప్పుడు తర్వాత చెప్పబోయే అంశాలను పాటించాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది. క్రైస్తవుడు ఒక విషయాన్ని, లేకపోతే వాక్యములో చెప్పబడిన అంశాలు జరుగుతున్నప్పుడు, పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు, చెడ్డవైన దినాలలో మనం ప్రవేశించాము అనే విషయము గ్రహించినప్పుడు ఒక విశ్వాసి చేయవలసిన పనులను స్పష్టంగా ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు వాక్యం ద్వారా. అయితే నీకు నాకు అర్థమవుతుందా చెడ్డ దినాలలో మనం ఉన్నామని? సూచనలు అన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయన్న విషయాలు మనకు అర్థమవుతుందా? దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది అనే విషయము నీకు నాకు అర్థమైనప్పుడు, చెడ్డ దినాలలో మనం ఉన్నాము అని అర్థమైనప్పుడు 2 రకాల వ్యక్తులను అక్కడ క్రీస్తు వారు లేకపోతే వాక్యము రాపించినట్టుగా మనం స్పష్టంగా ఈ వచనాల ద్వారా చూడవచ్చు. ఎవరి గురించి రాపించారు? జ్ఞానుల గురించి, అజ్ఞానుల గురించి రాయబడింది ఇప్పుడు చదవబడిన వాక్య భాగంలో. జ్ఞానులెవరు, అజ్ఞానులెవరు? చెడ్డవైన దినాలను చూస్తూ ఉన్నప్పుడు 2 రకాలైన వ్యక్తులు, వారి యొక్క ప్రవర్తన ఈ 2-3 వచనాలలో స్పష్టంగా రాయబడింది. జ్ఞానుల వలె ప్రవర్తించేవారు ఉన్నారు, అజ్ఞానుల వలె ప్రవర్తించేవారు ఉన్నారు
అనే విషయము అర్థమవుతుంది కదా. జ్ఞానులు ఎవరు, అజ్ఞానులు ఎవరు? చెడ్డమైన దినాలు మన జీవితాలలో వస్తూ ఉన్నప్పుడు, అవి మన జీవితాలలో వెళ్తూ ఉన్నప్పుడు, మనం వాటిని చూస్తూ ఉన్నప్పుడు గ్రహించవలసిన విషయాలు 2 ఖచ్చితంగా ఉన్నాయి. ఏం చేయాలంటే అక్కడ సమయమును పోనీయక సద్వినియోగము చేసుకునే వాళ్ళు ఒకరున్నారు. సమయాన్ని వృధాగా దానిని పోనిచ్చే వాళ్ళు ఉన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు ఉన్నారు. సమయాన్ని సద్వినియోగము చేసుకునే వాళ్ళను జ్ఞానులు అంటుంది వాక్యము. సమయాన్ని సద్వినియోగము చేసుకొనని వారిని అజ్ఞానులు అంటుంది దేవుని వాక్యం. సమయాన్ని పోనిచ్చే వాళ్ళు ఉన్నారు. అనవసరంగా వృధాగా దానిని పోనిచ్చే వాళ్ళు. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా దేవుడు 24 గంటల సమయాన్ని ఇచ్చాడు. ఒక రోజులో 24 గంటల సమయాన్ని ఇచ్చాడు. అది అజ్ఞానికైనా జ్ఞానికైనా ఎవరికైనా కానీ 24 గంటలే ఇవ్వబడ్డాయి. అయితే జ్ఞానులు ఏం చేస్తారు, అజ్ఞానులు ఏం చేస్తారు? జ్ఞానులు ఏం చేస్తారంట? సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. దేవుడు ఈ సమయాన్ని నాకెందుకు ఇచ్చాడు అనే ఆలోచన కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అసలు దేవుని చిత్తం ఏంటో క్రైస్తవులే అయినప్పటికీ, విశ్వాసులే అయినప్పటికీ కూడా ఆ ఇవ్వబడిన సమయాన్ని వృధాగా వేస్ట్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వీరిని అజ్ఞానులు అంటుంది దేవుని వాక్యం. అయితే ఈ రెండిట్లో మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దినములు చెడ్డవి అయినప్పుడు నేను ఏం చేయాలి? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా, దుర్వినియోగం చేసుకోవాలా? నాకు ఇవ్వబడిన ఈ 24 గంటల సమయాన్ని నేను ఏ విధంగా వాడుకుంటున్నాను అనే విషయాన్ని ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు? దినములు చెడ్డవి. అయితే ఏంటి? ఈ చెడ్డ దినాలు దేవుని రాకడను సూచిస్తున్నాయి కాబట్టి, ఆయన త్వరలోనే రాబోతున్నాడు కాబట్టి నేను ఏ విధంగా ప్రవర్తించాలి, నా ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా కొనసాగించాలి, ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి? నాకు ఇవ్వబడిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోకపోతే ఆయన రాకడకు నేను సిద్ధపడగలనా లేదా? ఆయన వచ్చేస్తే నాలో మారవలసినవి, నేను మార్పు చెందవలసినవి, నేను సరి చేసుకోవలసినవి అనేకము ఉన్నాయి. అయితే అవి నేను మారాలి అని అంటే నాకు ఇవ్వబడిన సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి కదా. సద్వినియోగము చేసుకోని వాడిని అజ్ఞాని అంటుంది దేవుని వాక్యము కదా. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అని అంటుంది. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనండి. ఇందు నిమిత్తము అంటే జ్ఞానుల వలె మీరు ప్రవర్తిస్తున్నారా, అజ్ఞానుల వలె ప్రవర్తిస్తున్నారా? దినములు చెడ్డవిగా వస్తున్నాయి కాబట్టి మీరు మీ ప్రవర్తన ఏ విధంగా ఉందో మీరు జాగ్రత్తగా చూసుకోండి. దేవుని చిత్తమేమిటో గ్రహించండి అని ఖచ్చితంగా రాయబడింది. దేవుని చిత్తం ఏమిటో గ్రహించిన వాణ్ణి వివేకి అంటుంది. దేవుని చిత్తాన్ని గ్రహించక సమయాన్ని సద్వినియోగము చేసుకోక సమయాన్ని దుర్వినియోగము చేసుకుంటూ తనకివ్వబడిన ఆ పనుల పట్ల అశ్రద్ధను, నిర్లక్ష్యాన్ని కనపరిచేవాన్ని అవివేకి అంటుంది దేవుని వాక్యం. అయితే ఏమవుతుంది? నేను అవివేకంగా ఉంటే ఏమవుతుంది? నేను అజ్ఞానిగా ఉంటే ఏమవుతుంది? సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఏమవుతుంది? దినములు చెడ్డవి అంటే ఆ చెడ్డ దినాలు నా జీవితంలోకి ప్రవేశిస్తాయి అని అర్థం. ఆ చెడ్డ దినాలను నేను కూడా చూస్తాను, రుచి చూస్తాను. ఆ శ్రమల గుండా, ఆ వేదనల గుండా, అవమానాల గుండా, కష్టాల గుండా నేను కూడా వెళ్తాను. ఈ లోకంలో చెడ్డ దినాలు వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధమైన పరిస్థితుల గుండా వాళ్ళు వెళ్తారో అదే పరిస్థితులను నేను కూడా అనుభవిస్తాను. అదే శ్రమలను, అదే కష్టాలను నేను కూడా అనుభవిస్తాను. ఆ చెడ్డ దినాలను నేను కూడా చూస్తాను. అయితే ఈ చెడ్డ దినాలు నా జీవితంలో రాకుండా ఉండాలి అని అంటే నేను చేయవలసిన పని అజ్ఞాని వలె కాదు, జ్ఞాని వలె ప్రవర్తించాలి. ఇవ్వబడిన ఈ సమయాన్ని నేను ఏ విధంగా వాడుకుంటున్నాను? అక్కడ రాయబడిన మాట, దేవుని చిత్తం ఏమిటో కనుక్కునేవాడే జ్ఞాని, దేవుని చిత్తం ఏమిటో కనుక్కునేవాడే వివేకి.
ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నేను నువ్వు ఆశీర్వదించబడాలి అని అంటే, దేవుని మార్గములో పరసంబంధమైన ఆశీర్వాదాలను నేను పొందుకోవాలి అని అంటే, నేను చేయవలసిన పని నాకు ఇవ్వబడిన సమయాన్ని నేను ఏ విధంగా వాడుకుంటున్నాను, దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతున్నానా లేదా చిత్తాన్ని తెలుసుకోకుండా సొంత ఆలోచన జ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాను అని అంటే, ఖచ్చితంగా నేను అజ్ఞానిలా నాకు ఇవ్వబడిన సమయాన్ని వృధా చేసుకున్న వాడిలా జీవిస్తున్నాను అని ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆలోచన చేద్దాం. నీవు నేను మనము పిలువబడింది ఆశీర్వదించబడడానికే. దేవుడు మన కొరకు కొన్ని దాచిపెట్టాడు. దేవుడు మన కొరకు కొన్ని ఆశీర్వాదాలను దాచిపెట్టాడు. ఈ ఆశీర్వాదము పొందుకోకుండా చేస్తుంది ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగము చేసుకోకపోతే, అజ్ఞాని వలె ప్రవర్తించినప్పుడు, దేవుని చిత్తమేంటో తెలుసుకోలేనప్పుడు. ఇది ఎవరంతకు వారు చేయవలసిన పనే కానీ ఒక గుంపుగా, ఒక కుటుంబంగా, లేకపోతే భార్యాభర్తలో ఒక కుటుంబం కలిసి చేయాల్సిన పని కాదు. ఎవరంతకు వారు తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తికి 24 గంటలే ఇవ్వబడ్డాయిగా. ఒక కుటుంబానికి 24 గంటలని, లేకపోతే ఒక సంఘానికి 24 గంటలని ఇవ్వబడ్డాయా? అందరికీ కలిపి 24 గంటలు ఇవ్వబడాల. వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి 24 గంటలు ఇవ్వబడినప్పుడు ఈ 24 గంటలను నేను ఏ విధంగా వాడుకుంటున్నాను అనేదే నీకు నాకు నీ ముందర నా ముందర ఉన్న ఒక గొప్ప ఛాలెంజ్. క్రైస్తవ జీవితంలో ప్రతి వ్యక్తి వెళుతున్నప్పుడు 2 చాయిసెస్ ఉంటాయి. దేవుని చిత్తము తెలుసుకునే ఒక చాయిస్ ఉంటుంది, ఒక మార్గం ఉంటుంది. దేవుని చిత్తము కాని ఒక మార్గం ఉంటుంది. నేను ఏ విధంగా దానిని వాడుకుంటున్నానో అది నా మీద ఆధారపడి ఉంటుంది. ఏ మార్గంలో వెళ్ళాలి అన్నది నా మీద ఆధారపడి ఉంటుంది. అజ్ఞానిలా ప్రవర్తించే అవకాశం నాకు ఉంటుంది, జ్ఞానిలా ప్రవర్తించే అవకాశం నాకు ఉంటుంది. అయితే జ్ఞానిలా ప్రవర్తించినప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకుని వివేకముగా ప్రవర్తించిన వాడనవుతాను. ఈ చెడ్డ దినాల నుంచి నేను తప్పించబడిన వాడనవుతాను. కాబట్టి ఆత్మీయ జీవితము ఎప్పుడు కూడా ముందుకు కొనసాగవలసినదే. మనకి ఎదురయ్యే ప్రతి సమయాన్ని సద్వినియోగము చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసినదే. సమయం ఆగిపోదు. 24 గంటలు ఇవ్వబడ్డాయి అని అంటే ప్రతి క్షణము కూడా మళ్ళీ తిరిగి రాదు. ప్రతిరోజు కూడా మళ్ళీ తిరిగి రాదు. ప్రతి గంట తిరిగి రాదు. అయితే ఇవ్వబడిన సమయాన్ని నేను సద్వినియోగము చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. నా ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. అప్పుడు మాత్రమే నేను ఆశీర్వదించబడతాను, ఇతరులకు ఆశీర్వాదకరంగా మారగలను. మరి నేను ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగము చేసుకుంటూ ముందుకు వెళ్తున్నానా లేదా అనే విషయాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. పౌలు గారు అందుకే అంటున్నాడు, ఆయన తనకివ్వబడిన ఆ విషయాన్ని ఒక ఉపమానంతో పోలుస్తున్నాడు. ఒక్కసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 12 వచనాల నుంచి చదువుతాను నేను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12 వచనము నుంచి, ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనుటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. పౌలు గారు ఒక ఆత్మీయ జీవితాన్ని, క్రైస్తవ ఆత్మీయ జీవితాన్ని, క్రైస్తవుడు ఆశీర్వదించబడడాన్ని ఒక ఉపమానంతో, ఒక ఎగ్జాంపుల్తో పోలుస్తూ ఉన్నాడు. అది ఏంటి అనంటే పరుగు పందెంతో పోలుస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు? నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను. గురి యొద్దకే పరిగెత్తాలి అని అంటే ఒక పని చేయాలి అని అంటున్నాడు. ఏం పని చేయాలి? వెనకున్నవి మరచి ముందున్న వాటికై పరిగెత్తాలి. నేను దానిని రివర్స్లో చెప్తాను. వెనక ఉన్నవి మరచిపోకుండా ముందుకు నేను వెళ్ళలేను అని అర్థం కదండి. నేను ఆశీర్వదించబడాలి అని అంటే నా ముందు ఉన్న ఆ పరుగు పందెంలో, ఆ గెలుపులో, అంటే ఆ బహుమానాన్ని పొందుకోవాలి అని అంటే నేను ముందుకే వెళ్ళాలి, కానీ వెనక వైపు చూడకూడదు. ఏంటి వెనక వైపు? వెనకున్నవి మర్చిపోవాలి అని అంటున్నాడు. వెనకున్నవి ఏమున్నాయి? వెనకేముంది?
వెనక ఉన్నవి మర్చిపోవాలి, ముందుకు వెళ్ళాలి అంటే వెనక ఏమో ఉన్నాయి కదా, వాటిని అవి మర్చిపోకుండా ఏదో చేస్తుంది నన్ను, వాటిని మర్చిపోకుండా ఏదో పట్టుకొని ఉంది నన్ను, అవి మర్చిపోకుండా నేను ముందుకు వెళ్ళలేను. వెనకేముంది? గతం ఉంది కదా. పరుగు పందెంలో ప్రజెంట్లో నేను ముందుకు పరిగెడుతున్నాను అని అంటే వెనక గతం ఉంది, ప్రజెంట్ నేను రన్నింగ్ రేస్లో ఉన్నాను, ప్రస్తుతము నేను పరిగెత్తాలి. భవిష్యత్తులో ఏముంది? ఒక పరుగు పందెంలో ఒక బహుమానం నా కొరకు దాచబడి ఉంది. అది క్రీస్తు యేసునందు దాచబడి ఉంది. క్రీస్తు వారే ఆ బహుమానం, పరలోకము ఆ బహుమానం, నిత్య జీవము ఆ బహుమానము, పరసంబంధమైన ఆశీర్వాదాలు ఆ బహుమానము. మన కొరకు దాచబడిన, మన కన్నులకు కనపడని, చెవులకు వినపడని, హృదయానికి గోచరము కాని ఒక బహుమానము మన ముందర ఉంది. అది అయితే నేను ఒక్కొక్క అడుగు నేను ముందుకు వేస్తున్నప్పుడు, నేను ఆ పరుగు పందెంలో పరిగెడుతూ ఉన్నప్పుడు అది ఒక్కొక్కటిగా నాకు రివీల్ చేయబడుతుంది. ఆ ఆశీర్వాదాలను నేను పొందుకుంటాను, ఆ బహుమానానికి నేను దగ్గరగా వెళ్తాను. అయితే నేను ముందుకు వెళ్ళాలిగా, అది పొందుకోవాలంటే, ఆశీర్వాదం పొందుకోవాలంటే నేను ముందుకు వెళ్ళాలి, పరిగెత్తాలంటే నాకు వెనుకున్నవి నేను మర్చిపోవాలి. వెనుకున్నవి మర్చిపోకుండా, వెనుకున్న గతాన్ని మర్చిపోకుండా, ఏముంది గతంలో? అవమానాలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి, అతిశయాలు కూడా ఉన్నాయి కదా. మనం సాధించినవి కూడా ఉన్నాయి వెనక, అతిశయపడవలసినవి కూడా ఉన్నాయి వెనక, గొప్పలు కూడా ఉన్నాయి వెనక. ఏదైతే నేను సాధించానో అవన్నీ కూడా నా వెనక ఉన్నాయి. గతము అంటే ఏంటి? నెక్స్ట్, ఇప్పుడు గడిచిపోయిన ఒక సెకండ్ కూడా నా జీవితంలో గతమే. నేను ఏదైతే సాధించానో గతంలో 2 రకాలు, మన శ్రమలు, వేదనలు, నిందలు, అవమానాలు ఏవైతే మనం భరించామో వాటిని తలంచుకుంటూ ఒకవేళ ఉన్నట్లయితే నా ఆత్మీయ జీవితము, నా కృంగుదల, నా మానసిక స్థితి అక్కడే ఉండిపోతుంది. రెండవది నా అతిశయము. నేను ఏదైతే సాధించానో ఇప్పటి వరకు, అది నా ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, నా చదువే కావచ్చు, నా జ్ఞానమే కావచ్చు, అది ఏదైనా కావచ్చు, దానిని నేను పొందుకున్నాను, సాధించాను అని ఒకవేళ దాని పట్ల నువ్వు అతిశయపడుతున్నావు అని అంటే కూడా నువ్వు అక్కడే ఉండిపోతావు, ముందుకు వెళ్ళలేవు. ఎందుకు? అతిశయము గర్వాన్ని తీసుకొని వస్తుంది. శ్రమ, వేదన, దాన్ని సంపాదించినాను అంటే నా కృంగుదలను తీసుకొని వస్తుంది. నేను ముందుకు వేయలేని స్థితిలోకి నేను వెళ్తాను, నా అడుగు ముందుకు పడని స్థితిలో వెళ్ళే అవకాశం ఉంది. ఈ 2 కూడా మంచివి కాదు. అతిశయము మంచిది కాదు, అవమానము, నింద, కృంగుదల, ఒంటరితనము కూడా మంచిది కాదు. ఈ రెండిటిని నేను మరిచిపోకుండా నా ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళలేను. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నేను ఆశీర్వదించబడకుండా ఏది చేస్తుంది? నా గతం చేస్తుంది. నా గతములో జరిగిన విషయాలను నేను మర్చిపోకపోతే, వాటిని విడిచిపెట్టకపోతే అంటే నా గతములో అవి శ్రమలు, నిందలు, అవమానాలు ఇవన్నీ నన్ను పట్టుకున్నాయి అనుకుందాం. నేను తాడుతో కట్టబడ్డాను, అవి అతిశయాలు కూడా ఉన్నాయి, నేను సాధించిన విజయాలు కూడా ఉన్నాయి, అవన్నీ నేను పట్టుకొని ఉన్నాయి. ఇప్పుడు నేను వాటిని విడిపించుకోకపోతే నేను ముందుకు ఒక అడుగు కూడా వేయగలనా? వాటన్నిటిని తెంచి వేసుకోవాలి. నేను సాధించిన విజయాలే కావచ్చు, అది దేవుడిచ్చినది, దేవుని కనికరము వలన నేను దానిని సాధించాను. ఈ కృంగుదల, అవమానాలు, నిందలు కూడా దేవుడు నాకు అనుమతించాడు అని అంటే దాని నుంచి నేను ఒక ఆత్మీయ పాఠాన్ని నేర్చుకోవడానికి, నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి, స్థిరపడడానికి, బలపడడానికి, విశ్వాసంలో ముందుకు వెళ్ళడానికి దేవుడు అనుమతించాడు అని వాటిని విడిచిపెట్టకపోతే నా అడుగు ముందుకు వేయలేను. నా ఆత్మీయంగా నేను పురోగతి సాధించలేను, ఆ గురి వద్దకు నేను పరిగెత్తలేను. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. నీ జీవితంలో నువ్వు ఏది పొందుకున్నా, అది అతిశయమే కావచ్చు, లేకపోతే నువ్వు సాధించిన విజయాలే కావచ్చు, లేకపోతే నువ్వు కృంగిపోయిన పరిస్థితులే కావచ్చు, వాటిని విడిచిపెట్టకపోతే నీ ఆత్మీయ జీవితాన్ని ముందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకువెళ్ళలేవు, గురి వద్దకు పరిగెత్తలేవు. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకు నేను ఆశీర్వదించబడలేకపోతున్నాను? గతంలో పాతుకుపోయానేమో, నా ప్రస్తుతాన్ని నేను సరిగా ఉపయోగించుకోలేకపోతున్నానేమో, నాకు ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నానేమో. ఇంకా అక్కడే ఉండిపోయే అజ్ఞాని ఎవరు? గతాన్ని చూసుకొని అక్కడే ఉండిపోయేవాడు, గతంలో ఉన్న విజయాలను చూసుకొని అక్కడే ఉండిపోయేవాడు, మురిసిపోయేవాడు, అక్కడే పాతుకుపోయేవాడు, అంటే గర్వించేవాడు, లేకపోతే కృంగిపోయి అక్కడే ఉండేవాడు అజ్ఞాని, అవివేకి. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? వాటిని మర్చిపో,
ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. అది నిన్ను ముందుకు నీ అతిశయము నిన్ను ముందుకు తీసుకువెళ్ళనివ్వదు. ఆ గురి వద్దకే పరిగెత్తనివ్వదు. క్రీస్తు యందు దాచబడిన ఆ పరుగు పందెంలో నువ్వు పొందుకోవాల్సిన విజయాన్ని పొందుకోకుండా చేస్తుంది. ఇవన్నీ టెంపరరీ. మనం పొందుకున్న ఈ ఆశీర్వాదాలన్నీ, మనం సాధించిన విజయాలన్నీ టెంపరరీ. అవన్నీ కూడా ఒకరోజు కనిపించకుండా పోయేవి. ఒక వారము, ఒక 10 రోజులు, ఒక నెల రోజులు, ఒక సంవత్సరం గడిచిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి? అవన్నీ విడిచిపెట్టాల్సిందేగా. వాటి గురించి ఎవరైనా పట్టించుకుంటారా? ఖచ్చితంగా పట్టించుకోరు. కాబట్టి నీ జీవితము నీ చేతిలోనే ఉంది. నీ ఆత్మీయ జీవితము నీ చేతిలోనే ఉంది. ఆశీర్వదించబడాలన్నా, నువ్వు లేకపోతే ఆశీర్వాదాలను విడుచుకోవాలన్నా నీ చేతుల్లోనే ఉంది. నీకు ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనే ఉంది. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేవుడు ఏ గతములోనే నేను పాతుకుపోవాలనేది ఆయన ఉద్దేశం కాదు, ఆశీర్వదించబడాలన్నది. ఆకాశపు వాకిళ్ళు విప్పి ఆయన మనల్ని ఆశీర్వదించాలని, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదము మన జీవితాలలో కుమ్మరించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. పొందుకోకుండా ఏది అడ్డుగా వస్తుంది? నా గతమే. గతంలో నేను వెళ్ళిన అవమానాలే, నిందలే, శ్రమలే, వేదనలే, అతిశయాలే, ఇవి అడ్డుగా వస్తున్నాయేమో ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేయి. వాటిని విడిచిపెట్టి దేవుని చిత్తం ఏంటో గ్రహించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడానికి ఈరోజు ఒకవేళ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని వాక్యానికి విధేయత చూపించడానికి ప్రయత్నం చేయి. అయితే ఆయన మాట్లాడుతున్నాడు, పౌలు గారు ఏం మాట్లాడుతున్నారు? ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి. అంటే వెనుకున్నవి మరిచి అనే దానికి ఫుట్ నోట్ ఉంది కదా, 1 అని ఉంది, కింద లక్ష్య పెట్టక అని రాయబడింది. దానిని నేను అసలు పట్టించుకోవట్లా. గతంలో నా జీవితంలో వచ్చిన ఏదైనా కానీ దాన్ని నేను పట్టించుకోవట్లా. ఎందుకు? దానికంటే ఉన్నతమైన బహుమానం నా ముందర ఉంది. ఆనందము నా ముందర ఉంది. సంతోషము నా ముందర ఉంది. నాకు తెలియని, నేను గ్రహించని దేవుడు నా కొరకు దాచిపెట్టిన ఆశీర్వాదం నా ముందర ఉంది. దానిని నేను సంపాదించుకోవాలి, దానిని నేను పొందుకోవాలి. అది పర్మనెంట్. నేను సంపాదించుకున్నది కాదు. నేను కృంగిపోతున్నాను అని అంటే అది నేను తెచ్చుకున్నది కదా. అవమానాల గుండా వెళ్తున్నాను, దాని గురించి నేను ఆలోచన చేస్తున్నానంటే అది నా వలన నేను సంపాదించుకున్నది. అది నా జ్ఞానము చేత నేను కృంగిపోతున్నాను, దానినే తలంచుకుంటున్నాను, దాని గురించి ఆలోచన చేస్తున్నాను, అక్కడే ఉండిపోతున్నాను. ఇది ఒక ట్రాప్. అది దాని గురించి ఆలోచన చేస్తూ నా ముందున్న భవిష్యత్తును నేను మర్చిపోతున్నాను. అది ఒక ట్రాప్. అది నువ్వు ముందుకు వెళ్లకుండా చేసే ప్రయత్నము నీ అంతకు నువ్వే చేసుకుంటున్నావు. నువ్వే విడుచుకుంటున్నావు ఆశీర్వాదాలను. ఆలోచన చేద్దాం. లక్ష్య పెట్టవద్దు గతాన్ని. అది ఏదైనా కాదు, ఏదైనా కానీ, నువ్వు సంపాదించిన, నువ్వు సాధించిన, నువ్వు వెళ్ళిన అవమానాలే కావచ్చు, ఏదైనా కానీ విడిచిపెట్టే ప్రయత్నం చేయి. దానిని నిర్దాక్షిణ్యంగా కట్ చేసి, దాన్ని కట్ చేస్తేనే ముందున్న ఆ ఆనందాన్ని నువ్వు పొందుకోగలవు. అందుకనే ఆయన ఏమంటాడు, నేను నిర్లక్ష్య పెడుతున్నాను, ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానాన్ని పొందవలనని గురి వద్దకే పరిగెడుతున్నాను. ఇంకొక పని చేయాలి. పరిగెత్తేవాడు ఇంకొక పని చేయాలి. ఆత్మీయ జీవితాన్ని జీవించేవాడు మొట్టమొదటిగా క్రైస్తవునిగా అంగీకరించినప్పుడు వెంటనే నీకు ఒక విషయం అర్థం కావాలి, నాకు ఒక విషయం అర్థం కావాలి. మనం ఒక పరుగు పందెంలో ఉన్నాము, ఒక ఆత్మీయ జీవితాన్ని జీవిస్తున్నాము అని. అది ఆగిపోయేది కాదు. అది ఒక్కసారిగా నేను క్రీస్తు వారిని అంగీకరించాను అని అంటే 2 విషయాలు. ఒకటి యుద్ధంలో ఉన్నాము, ఇంకొకటి పరుగు పందెంలో ఉన్నాం. యుద్ధం గురించి మనం ఒకసారి నేర్చుకున్నట్టు గుర్తుంది. సో దాని తర్వాత నేర్చుకుందాం. ఒకటి పరుగు పందెంలో ఉన్నాం. ఈ పరుగు పందెము ముందుకు వెళ్ళాలి క్రీస్తును సంపాదించుకోవడానికి. ఆగిపోయేది కాదు, అది కూర్చునేది కాదు, రెస్ట్ తీసుకునేది కాదు, విశ్రాంతి తీసుకునేది కాదు, ముందుకు సాగిపోతూనే ఉండాలి అది. అయితే ఈ సాగిపోతున్నప్పుడు, ఈ పరుగు పందెములో ముందుకు వెళ్తున్నప్పుడు ఇంకొకటి కూడా చేయాలి. పక్క ట్రాక్లో ఉన్నవాడిని చూడకూడదు. నాకు ఒక ట్రాక్ ఇవ్వబడింది కదా. పరుగు పందెంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక ట్రాక్ ఇవ్వబడుతుంది. ఈ ట్రాక్ నాకు సంబంధించింది. నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకు సంబంధించింది కాదు, నాకు సంబంధించింది. ఎవరి ట్రాక్ వాళ్ళకు ఉంది. నీకు సంబంధించి, నీ భార్యకు సంబంధించిన ట్రాక్ వేరే ఉంది, నీ భర్తకు సంబంధించిన ట్రాక్ వేరే ఉంది, నీ పిల్లలకు సంబంధించిన ట్రాక్ వేరే ఉంది. ఎవరి ట్రాక్ వారిదే. వేరే వాళ్ళు ఈ ట్రాక్లోకి రావడానికి అవకాశం లేదు, నువ్వు ఇంకొక ట్రాక్లోకి వెళ్ళడానికి అవకాశం లేదు కదా. వెళ్ళకూడదు. ఒక్కరికి ఒక ట్రాక్ ఇవ్వబడుతుంది. ఆ ట్రాక్లోనే పరిగెత్తాలి. పక్కన ఉన్న వారిని చూడడానికి కాదు,
పక్కన వారు ఎంతవరకు పరిగెత్తారు, వాళ్ళు వెనక ఎక్కడ ఆగిపోయారు, ముందుకు వాళ్ళు నాకంటే ముందుగా పరిగెడుతున్నారా, వాళ్ళను వీళ్ళను చూస్తే నేను బొక్క బోర్లా పడిపోతాను కదా, పడిపోతాను, నేను ఆగిపోతాను, దెబ్బలు తగులుతాయి. నా పరుగు పందాన్ని నేను అక్కడే స్టాప్ చేయాల్సిన అవసరం వస్తుందేమో, ఆ పరిస్థితులు వస్తాయేమో. నేను ముందుకు వెళ్ళాలి అని అంటే అటు ఇటు చూసుకోకూడదు. నా ఆత్మీయ జీవితాన్ని నేను జీవిస్తూ ఉన్నప్పుడు, నేను ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పక్క వాళ్ళకు కూడా అది ఒక ఎంకరేజింగ్గా ఉంటుంది. వాళ్ళు కూడా నన్ను చూసి ఇంకా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఒకవేళ పరిగెడతారేమో. ఒక్కసారి ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. అంటే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నప్పుడు నాకు యాక్చువల్గా వేరే వాళ్ళని చూసేంత సమయం దొరకదు కదా. నా ఆత్మీయ జీవితంలో నేను సరి చేసుకోవాల్సిన విషయాలే చాలా ఉంటాయి, నేను పరిగెత్తాల్సిన విషయాలే చాలా ఉంటాయి, నేను ముందుకు వెళ్ళాల్సిన విషయాలే చాలా ఉన్నాయి. అలాంటప్పుడు నేను వాళ్ళను వీళ్ళను చూసుకునేంత సమయం నాకు ఉండదు, సరి చేసుకునేంత సమయం నాకు, వేరే వాళ్ళని చూసేంత సమయం నాకు ఉండదు. నా ఆత్మీయ జీవితాన్ని నేను మాత్రమే జీవించాలి. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. మనము ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నామో గత వారం నుంచి నేర్చుకుంటున్నాం. మనకివ్వబడిన సమయాన్ని ఒకవేళ సద్వినియోగం చేసుకోలేకపోతున్నామేమో, ఆగిపోతున్నామేమో, మనకివ్వబడిన ఈ ట్రాక్లో మన పరుగు పందాన్ని ముందుకు తీసుకువెళ్ళలేకపోతున్నామేమో ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే ఈరోజే వెనకున్నవన్నీ మర్చిపోయి ముందున్న వాటికై పరిగెత్తే ప్రయత్నం చేద్దాం. వెనకున్నవి మర్చిపోకపోతే నేను అక్కడే ఉండిపోయే అవకాశం ఉంది. నీ కుటుంబంలో లేకపోతే నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఎన్నో అవమానాల గుండా వెళ్ళి ఉండవచ్చు, నిందల గుండా వెళ్ళి ఉండవచ్చు, శ్రమల గుండా వెళ్ళి ఉండవచ్చు, ఆర్థిక ఇబ్బందుల గుండా వెళ్ళి ఉండవచ్చు. వాటన్నిటిని నువ్వు తలంచుకున్నట్టు ఉన్నావంటే నువ్వు అక్కడే ఉండిపోతావు. అసలు జ్ఞాపకం చేసుకోవద్దు. క్రీస్తు వారు ఒకవేళ మన పరిస్థితులను జ్ఞాపకం చేసుకున్నాడు అనుకోండి, ఆయననే ఒక మాట అంటాడు కదా, ఒక మాట యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథము 43వ అధ్యాయము, యెషయా 43 18 వచనాన్ని చదువుతాను. 18, 19 వచనాలు ఒకసారి చదివి ముగించుకునే ప్రయత్నం చేద్దాం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. హల్లెలూయా. ఎంత చక్కని మాట మాట్లాడుతున్నాడు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకండి, పూర్వకాలపు సంగతులను తలంచుకోవద్దు. అవి ఆలోచన చేసినా జ్ఞాపకం చేసుకున్నా నువ్వు అక్కడే ఉండిపోతావు. కానీ నేనేం చేయడానికి ఇష్టపడుతున్నానో తెలుసా? నీ జీవితంలో ఒక నూతన కార్యము జరిగించాలని ఇష్టపడుతున్నాను, నూతన క్రియ చేయడానికి ఇష్టపడుతున్నాను. అది ఇప్పుడే మొలుస్తుంది. ఒకవేళ నువ్వు ఆలోచన చేస్తే, దేవుని ఉద్దేశాలు తెలుసుకుంటే అది నీ జీవితంలో ఫలభరితంగా మారిపోయే అవకాశం ఉంది. నూతన క్రియను నేను మొదలుపెట్టాను, అరణ్యములో త్రోవను కలుగ చేస్తాను. ఎంత గొప్ప మాట! అరణ్యములో త్రోవ కలుగ చేస్తున్నాను. అరణ్యం అది, అడవి ప్రాంతం, అది ఎండిపోయిన స్థితి ఒకవేళ ఉందేమో, కానీ నేను త్రోవ కలుగ చేస్తాను, నీకు ఒక మార్గాన్ని చూపిస్తాను. ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఒకవేళ ఉన్నావేమో, ఏ పరుగు పందెంలో ఎలా పరిగెత్తాలో నీకు తెలియదేమో, కానీ నేను త్రోవను చూపిస్తాను. నేను నీకు నీ జీవితంలో ఒక నూతన క్రియను నేను మొదలు పెట్టడానికి ఇష్టపడుతున్నాను. అయితే గతాన్ని మర్చిపో. ఎడారిలో నదులు పారచేయాలని పారచేయుచున్నాను, నదులు పారచేయుచున్నాను. నీకు జీవాన్ని ఇవ్వాలని, ఒక సమృద్ధిని ఇవ్వడానికి నేను ఇష్టపడుతున్నాను. కానీ నువ్వు గతంలో పాతుకుపోతే వాటిని నువ్వు పొందుకోలేవు. గతాన్ని విడిచిపెట్టకపోతే నువ్వు ముందుకు వెళ్ళలేవు. నేను చెప్తున్నాను కదా, వాటిని విడిచిపెట్టు అని దేవుని వాక్యం ఎంత స్పష్టంగా, ఎంత క్లియర్గా మాట్లాడుతుందండి మనకి. మరి ఎందుకు మనము గతాన్ని ఆలోచన చేస్తున్నాం? ఎందుకు పూర్వకాలపు సంగతులను ఆలోచన చేస్తున్నాం? ఎందుకు అక్కడే ఉండిపోతున్నాం? ఎందుకు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం? ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాం? ఆశీర్వదించబడకపోవడానికి కారణము నా గతంలో పట్టుకున్న విషయాలే నన్ను బంధించాయి. వాటిని నేను తెంచి వేసుకోకపోతే నేను ముందుకు వెళ్ళలేను, పరిగెత్తలేను. ఇంకొక మాట మాట్లాడతాడు 25వ వచనంలో దేవుడు, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకోను. ఆయననే మన గురించి అంత ఖచ్చితంగా ఒక మంచి వాగ్దానం చేస్తుంటే, మనం చేసిన అతిక్రమాలను ఒకవేళ ఆయన జ్ఞాపకం చేసుకుంటే మనకు భవిష్యత్తు అనేది ఉందంటారా? మనం ఆయనకు ఎన్నిసార్లు వ్యతిరేకంగా జీవిస్తున్నాం? గతంలో పాతుకుపోయామంటేనే ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్నామని అర్థం.
మనము కృంగిపోతున్నాము అని అంటేనే ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్నామని అర్థం. అంటే ఏంటి? ఆయనను మనము జ్ఞాపకం చేసుకోవట్లేదు, ఆయన శక్తిని మనం జ్ఞాపకం చేసుకోవట్లేదు. నా శ్రమలు ఎందుకున్నాయి, నా కష్టాలు ఎందుకున్నాయి, ఇవన్నీ అనుకుంటున్నాము అని అంటే ఆయన శ్రమలలో నుంచి నన్ను విడిపించలేడనేగా అర్థము. నన్ను ఆ కష్టాలలో నుంచి, ఆ పరిస్థితులలో నుంచి నన్ను ఆయన లేవనెత్తలేడనేగా అర్థము. అక్కడనే ఉండిపోతున్నానంటే, లేకపోతే నేను ఒక విషయాన్ని నేను గర్విస్తున్నాను అంటే, నా విజయాలను చూసి నేను గర్విస్తున్నాను అంటే నాకు గర్వం వస్తుంది. అంటే అర్థం ఏంటి? దేవుడు ఏం చెప్తున్నాడు? నన్ను తగ్గించుకోమంటున్నాడు. ఏ విజయమైనా ఆయన నుంచి వచ్చింది, కానీ నా సొంతంగా నా జ్ఞానం చేత అది నేను సంపాదించలేదు. కాబట్టి దానిని విడిచిపెట్టాలి. నేను వాటిని జ్ఞాపకం చేసుకోలేదు. నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటున్నావు? నీ పాపాలను నేను తుడిచివేస్తున్నాను, నీ అతిక్రమాలను నేనే జ్ఞాపకం చేసుకోలేదు. నూతనమైన వాత్సల్యం చేత నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రతి దినము కూడా వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. నీ జీవితంలో ఒక నూతన క్రియను నేను చేయడానికి ఇష్టపడుతున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతో అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఆలోచన చేద్దాం. ఎందుకు నీవు నేను ఆశీర్వదించబడలేకపోతున్నాం? మనం ఆశీర్వదించబడలేకపోతున్నాం, దేవుని చిత్తము తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టే గతంలో మనం పాతుకుపోయాం. కాబట్టి వాటిని చూసి మనం గొప్పలు చెప్పుకుంటున్నామేమో, లేకపోతే కృంగిపోతున్నామేమో. వాటిని విడిచిపెట్టి ముందున్న వాటికే పరిగెడదాం. దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదాలను పొందుకుందాం. అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుదాం. దేవునికి మహిమకరంగా జీవించే ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా.